హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాయి. ఈరోజు కొత్త రెసిపీ అండి, ఉప్మా. ఫంక్షన్ హాల్లో ఉప్మా చేస్తారు కదా, అది వేడి చేసుకుని ఉప్మా అనేది ఫ్రై చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగా వేగించేత వేరుశనక్కాయలు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనకి ఉప్మా తాలింపులు ఉంటాయి కదండి, శనగపప్పు, జీలకర్ర తాలింపులు, పెసరపప్పు ఇవన్నీ కలిపి చేసేసి బాగా కొంచెం అందులో అల్లం వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. కొంచెం మనకి క్యారెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా రెడ్డిష్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత టమాటా అనేది వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం ఉప్మా తీసుకుంటాం కదండి, ఉప్మా తీసుకుని ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్కే ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. సో నేనైతే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఎలా అయినా వేసేసాను. మీరు ఉప్మా ఉన్న గ్లాస్తో కట్ చేసుకోండి. ఈ ఉప్మా రవ్వ బాగా మరగాలి. మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వ వేసి కలపవ్వాలి. కలిపారంటే మీకు ఎంతో రుచికరమైనది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫంక్షన్ హాల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంత లాస్ట్ మూమెంట్లో మనం కొత్తిమీర, వేరుశనగలు ఫ్రై చేసాం కదండి, అది ఇది మిక్స్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మీకు ఎంతో టేస్ట్ అయిన ఉప్మా.